దీన్ని కూడా చేస్తున్నారు. ఎక్కడ దీన్ని ఏం చేయట్లేదు. కానీ ప్రభుత్వం ఎక్కడ విరాళాలు అడగల, ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నా ప్రభుత్వం దాంట్లో వీళ్ళు భాగస్వామ్యం అవి చేస్తున్నా కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు వైసీపీ తప్పుపడుతోంది. ఇది విరాళాల ప్రభుత్వం. విజయచంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. విరాళం అనేది ఒకళ్ళు ఎందుకు ఇస్తారంటే అవతల వ్యక్తుల మీద నమ్మకంతోటో ఓ భక్తితోటో వచ్చేది విరాళం అవుతుంది. జేబులు కొట్టేసే వాళ్ళకి విరాళం గురించి ఏం తెలుస్తుంది? వాళ్ళు ఎప్పుడు పక్క వాళ్ళ జేబులు కొట్టేయడమే తప్ప ఒక విధమైనటువంటి మంచి కార్యక్రమం ఏదైనా చేయాలంటే వాళ్ళకి ఆలోచన కూడా ఉండదు. గత 5 ఏళ్లుగా అక్కడ వాళ్ళు చేసిన కార్యక్రమాలు మనం వరుసగా చూస్తే మంచిని సమాధి చేశారు కదా. ఆ ప్రజావేదిక కూల్చివేత కావచ్చు, లేకపోతే అన్నా క్యాంటీన్లు మూసివేత కావచ్చు, ఏదైనా చూడండి, ఒక మంచిని మూసివేత, మంచిని కూల్చివేత, అదే కార్యక్రమం చేసుకుంటే వెళ్ళారు. అటువంటి వ్యక్తులకి ఈ రోజున ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి వాళ్ళకి సరైనటువంటి అంశం దొరకట్లేదు. వాళ్ళు ఏదైతే చేయలేకపోయారో ఆ పనులను ఈ ప్రభుత్వం చేస్తుంది. 1వ తారీఖునే ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు వేస్తుంది. 1వ తారీఖునే పెన్షన్లందరికీ కూడా డబ్బులు పెంచిన డబ్బులు వేస్తుంది. ఓ పక్క నుంచి పోలవరం పరుగులు పెడుతుంది, అమరావతికి కూడా కలకలాడుతుంది. కాబట్టి ఏదో రకంగా వీళ్ళు విమర్శించాలంటే ఏ అంశం లేనప్పుడు ఈ అంశాన్ని ఎంచుకున్నారు. అంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు ఎంచుకునే అంశం కూడా వాళ్ళకి ఏంటో తెలియట్లేదు. అంటే నాకు తెలిసండి, అన్నం తినేవాడు ఎవడో అన్నా క్యాంటీన్ విమర్శించడం, ఏమన్నా వైసీపీ వారి చీపులు ఇక్కడ తాగినోడు మాత్రమే తప్ప వాళ్ళకి నచ్చకపోవచ్చు అన్నా క్యాంటీన్లో పెట్టేటువంటి అన్నం. వాళ్ళు విమర్శిస్తుంది కూటమి ప్రభుత్వాన్ని కాదు, అక్షయపాత్ర ఫౌండేషన్ని. దేశవ్యాప్తంగా వాళ్ళకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఎంత క్వశ్చన్ చేస్తుంది. అంటే మన సంస్కృతి సాంప్రదాయంలో భాగం అన్నది ఏదైనా ఉందంటే ఈ అన్నదానం. ఏ కార్యక్రమం వచ్చినా, ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామికి లోటే ఉంది, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి, డైలీ బోల్డెన్ విరాళాల రూపాయలు వస్తాయి. అయినా కూడా అక్కడ పేరేంటి వెంగమాంబ సంతనం గురించి, అక్కడ ఎంత పెద్దవాడైనా ఎంత కోటేశ్వరుడైనా వెళ్ళి అక్కడ అన్నదానంలో పెట్టేటువంటి ప్రసాదం తినాలనేటువంటి విధంగా చూస్తారు. అంత మంచి కార్యక్రమం. అటువంటి కార్యక్రమాలు ఇక్కడే కదా, ఇప్పుడు తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు పెట్టారు. పెట్టినప్పుడు ఆ ప్రభుత్వం కూడా, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, స్టాలిన్ ప్రభుత్వం కూడా అది మంచి కార్యక్రమం అని ఆ అమ్మాని పేరు తీసేయవద్దు, ఆవిడ ఉన్నటువంటి జయలలిత గారి ఫోటోలు కూడా తీసేయద్దు, కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. అటువంటి కార్యక్రమాలు, అటువంటి ఆలోచనలు, అటువంటి విధానాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గారికి ఎప్పుడూ లేదు. ఏ మంచి చేసినా పేదవాళ్ళు ఎప్పుడూ కూడా ప్రతి నెల వీళ్ళ ప్రభుత్వం మీద ఆధారపడాలి, చేతులు చాసి అడుగుతూ ఉండాలి తప్ప వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే కార్యక్రమం ఏది చేయకూడదు. అదే మొదటి నుంచి వీళ్ళు చేసుకుంటున్న కార్యక్రమం. ఇలా పేదవాడు కడుపు నిండుతుంది. ఆ డబ్బులు ఇందాక పెద్దలు చెప్పినట్టు ఆ డబ్బులు వేరే రూపాయలు ఉపయోగపడుతుంది. ఇప్పుడు పెద్దవాడు డబ్బులు ఎప్పుడు ఉంటుందండి? పెద్దవాడు డబ్బులు ఎప్పుడు ప్రజల్లో రొటేట్ అవ్వదు. కేవలం వాళ్ళ బంగారం రూపాయలలో లేకపోతే రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటారు. ఈ పేదవాడి డబ్బే ఏదన్నా ఉంటే మిగతా విషయాల్లో కార్యక్రమాల్లో రొటేట్ అవుతూ ఉంటుంది. అంటే ఒక మంచి కార్యక్రమం, అది కూడా ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, ఒక అంశంగా చెప్పిందో, ఒక హామీ ఇచ్చిందో, మేనిఫెస్టోలో పెట్టిందో దాన్ని నెరవేర్చడానికి ఇచ్చేటువంటి కార్యక్రమం సఫలీకృతంగా చేసుకుంటూ వెళ్తుంటే దాని మీద కూడా విషయం చెప్పడం అంటే ఇది అంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. వాళ్ళు మద్యపానం గురించి మాట్లాడారు గతంలో. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మేము ఓట్లు అడుగుతూ ఉన్నారు. దాన్ని రివర్స్ చేసి మద్యంతో వ్యాపారం చేశారు. వాళ్ళ ప్రభుత్వం నిలబెట్టిందే మద్యం తాగిన వాళ్ళు. అటువంటి వ్యక్తుల గురించి మనం ఇంకా అన్నా క్యాంటీన్ల విషయంలో ఇంతకంటే ఎక్కువ ఆశించగలం? ఆశించడం అంటే ఈ స్థాయిలో తినే ఆహారం దాని మీద క్వాలిటీ మీద మాట్లాడుతున్నారు, రంగుల మీద మాట్లాడుతున్నారు. విజయచంద్ర గారు, మధ్యాహ్న భోజన పథకం కింద పేద పిల్లలకి పెట్టేటువంటి కోడిగుడ్లు ఇస్తారు కదా, లేకపోతే అంగన్వాడీ పిల్లలకి ఇస్తారు కోడిగుడ్లు. ఆ కోడిగుడ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ముద్ర వేసినారు, గుర్తుందా మీకు? అంటే వాటి మీద కూడా పిల్లలతో తినేటువంటి ఆహారం మీద, లేకపోతే పిల్లలకి ఇచ్చేటువంటి స్కూల్ బ్యాగుల మీద, లేకపోతే వాళ్ళ పుస్తకాల మీద, అన్నిటి మీద అన్నిటికంటే ఎందుకు పట్టదారి పాస్ పుస్తకాల మీద కూడా అన్ని రకాలుగా ఒక విధమైనటువంటి ఒక రాచరకంతో ముద్ర చేసుకున్న వాళ్ళకి, ఒక రాళ్ళు చుట్టుపక్కల వేసినట్టు పొలాల్లో వేసుకున్న రాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకున్న వాళ్ళకి ఇంతకంటే ఏం చెప్తారు వాళ్ళు? అంటే నేను నిన్న చెప్పినట్టు వాళ్ళకి విమర్శించడానికి ఒక అంశం దొరకట్లా. అంశం దొరక్క ఇటువంటి అంశాలన్నీ తీసుకొచ్చి వాళ్ళకి బూమరాంగ్ అవుతున్నాయన్న విషయం కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలి, ఏమని విమర్శించాలి? ఈ రోజున గత 5 సంవత్సరాల్లో జరిగింది. ఇప్పుడు చూసామండి, మన తెలంగాణ నుంచి మనకు రావాల్సినటువంటి డబ్బులు మనకు వస్తున్నాయి. పోలవరం నుంచి ఏదో కథలకు వస్తుంది, అమరావతికేమో నిధులు వస్తున్నాయి. ఓ పక్క నుంచి అందరికీ చక్కగా, అంటే శాంతి భద్రతల విషయంలో కానీ, లేకపోతే పేదవాడు కడుపు నిండే విషయంలో కానీ అన్ని రకాలుగా రాష్ట్రం ఇప్పుడు ఈ రోజున పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూస్తున్నారు. అంటే ఏదో రకంగా రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు రాకూడదు, పోలవరం పరిగెట్టకూడదు, అమరావతి అలాగా అడుగంటిపోవాలి. అదే సందర్భంలోనేమో పేదలు ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం వైపు చూస్తూ ఉండాలి. అదిగో గత ప్రభుత్వంలో అయితే మాకు ఏదో డబ్బులు వేశారు అనేటువంటి విషయం మీద ఉండాలి.
అలాగే మా మీద ఆధారపడి ఉండాలి తప్ప పేదవాడు వాడి కాళ్ళ మీద నిలబడకూడదు. ఇటువంటి కుట్రాలోచనలు నాకు తెలిసి భారతదేశంలో ఏ ప్రతిపక్ష పార్టీకి రాదండి. ప్రతిపక్ష పార్టీ అంటే ప్రజల తరపున మాట్లాడి రియాక్షన్లు ఇవ్వడం కాదు, ప్రజల తరపున